హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మా మమ్మీ డాడీ మ్యారేజ్ 25 ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీ కోసం నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇది April 30, 2024లో జరిగింది. సో 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఇది ఈ సెలబ్రేషన్స్ చేయడం ఇది నా డ్రీమ్. లైక్ వెన్ ఐ కేమ్ టు ఇంజనీరింగ్, సో అప్పుడు నేను ఒక వీడియో చూశాను. సో ఆ వీడియోలో ఇలానే షేర్ చేసుకున్నారు. సో లైక్ నాకు కూడా అప్పుడు అలా అనిపించింది, నేను కూడా ఇలా మా పేరెంట్స్కి చేసి ఇంకో మంచి మెమొరీని ఇద్దాం అని చెప్పి అప్పటి నుంచి నాలో ఇది అనేది అలా ఉండిపోయింది డ్రీమ్ని. సో ఇది ఎలా అయినా నేను ఫుల్ఫిల్ చేయాలి, నేను జాబ్ చేసి వాళ్ళకి ఇలా సెలబ్రేట్ చేయాలి అని అనుకునేదాన్ని ఇప్పుడు కూడా. సో నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇది చదివినా కూడా అదే నా బ్రెయిన్లోకి గుర్తొచ్చేది. లైక్ నేను ఇలా చేయాలి, సో ఇలా చేయాలి అంటే నాకు జాబ్ రావాలి అని నేను అలా అనుకుని అలా చదువుతూ అలా వచ్చాను. సో వాళ్ళు కూడా నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. లైక్ ఇప్పుడు అంటే అమ్మాయిలకి ఇంత మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇప్పుడు ఓకే, బట్ నేనైతే ఇది వాళ్ళకి ఒక మెమొరీలా ఇవ్వాలి అని చెప్పి నేను ఇలా చేశాను. సో ఆ రోజు అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం. కమింగ్ టు ఆఫ్టర్నూన్ అండ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి అయితే మేము బయటకు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చాం. సో ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు నేను ఇలా ప్లాన్ చేశాను. సో ఈ డెకరేషన్స్, ఇంకా ఈ దండలు, ఈ కేక్, ఇంకా రిలేటివ్స్ అందరికీ ముందు రోజే వెళ్ళి ఇన్వైట్ చేశాను. సో వాళ్ళు కూడా వచ్చి అందరూ బాగా సపోర్ట్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళారు అందరూ కూడా. సో ఇంకా అసలు ఏంటంటే మళ్ళీ మ్యారేజ్ యొక్క మెమొరీని రీక్రియేట్ చేశాను. నేను అనుకున్నాను అలానే అవ్వాలి అని, సో అలానే అయ్యింది కూడా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గాడ్, ఎందుకంటే నేను అనుకున్నది చేశారు. సో వాళ్ళ సపోర్ట్, దేవుడి సపోర్ట్ ఉండడం వల్ల కూడా మనం ముందుకు వెళ్తాం కాబట్టి నేను ఎప్పుడు ఇది జరిగిన తర్వాత నేను అలానే అనుకున్నాను. సో ఇంకా చూడండి, దండలు కూడా సేమ్ నేను తీసుకొచ్చాను, అంటే మ్యారేజ్కి ఎలా వేసుకుంటారో అలానే. సో ఇలా మెమొరీ ఇలా రీక్రియేట్ అయింది. సో ఇంకా అలా వేసుకుని అందరికీ అక్షింతలు ఇచ్చి మంచిగా బ్లెస్ చేయమన్నాను. సో అందరూ అలానే చేశారు. నెక్స్ట్ అంటే అసలు వాళ్ళ ఫేస్లో ఓపెన్ స్మైల్, ఆ హ్యాపీనెస్, అసలు ఈ వీడియోస్ నేను ఇప్పటికీ చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంటుంది. చూడండి మా మమ్మీ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, అసలు అంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా ఆ మూమెంట్ని. సో నేను కూడా అదే కోరుకున్నాను వాళ్ళ నుంచి. సో ఇంకా అలా మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా చేసామని మంచిగా అయింది. సో మా డాడీ కూడా మంచిగా హ్యాపీగా మంచిగా ఉన్నారు. అసలు ఆ డ్రెస్లో కూడా ఎంత బాగున్నారు అసలు ఇద్దరు కూడా. సో అలా నేను కూడా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ అలా అయింది. సో ఇలా జరిగింది యానివర్సరీ అయితే. సో నేనైతే అసలు ఇప్పుడు కూడా అసలు ఎలా చేశాను ఇంత మంచిగా అని వీడియోస్ అన్నీ చూస్తే అనిపిస్తుంటుంది. సో పేరెంట్స్కి మనం ఎంత ఇచ్చినా కూడా అది తక్కువనే, బికాస్ వాళ్ళు మన కోసం అంత సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ లైఫ్ని. సో ఇది కూడా వాళ్ళ దగ్గర ఇది చాలా చిన్నది, ఇదేం కాదు అసలు. బట్ నా మెమొరీని నేను ఫుల్ఫిల్ చేసా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజంతా. మా మమ్మీ చూడండి అసలు తనకి హెల్ప్ కాలేదు ముందు రోజు నైట్. ఇంకా నేను కొంచెం తొందర ఎలా అవుతుందో ఏంటో అని చెప్పి, బట్ మార్నింగ్కి కొంచెం మంచిగా రికవరీ అయింది. సో ఇంకా అలా డ్యాన్స్ చేస్తూ చూడండి ఎలా చేస్తున్నాం, అసలు మంచిగా ఎంజాయ్ చేసాం. సో ఆ డే అనేది అలా జరిగింది. సో ఇంకా ఏం చెప్పాలి అంటే, చూడండి ఈ అమ్మాయి ఇంత మంచిగా చేస్తుంది. సో అలా తన స్టెప్స్ చూసి నేను కూడా ఫాలో అవుతాను, నాకు అంత బాగా రాదు కదా. సో అలా అయింది. సో ఇంకా అందరూ వచ్చి డిన్నర్ చేసి మంచిగా బ్లెస్ చేసి ఇంకా మంచిగా వెళ్ళారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు నాకు చేయడానికి ఆపర్చునిటీ. అండ్ నేను అనుకున్నది చేసినందుకు దేవుడు కూడా సపోర్ట్ చేశారు. సో నాకైతే ఇది చాలా మంచి మెమరీ. చూడండి ఇక్కడ ఎలా తిప్పుతున్నారో, మా డాడీ ఇక్కడ తిప్పుతారు.
సో ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. మా మమ్మీ చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు, అసలు ఇలా అయింది. థ్యాంక్ యూ.